ఓం నమ శివాయ. సనాతన భారత హైందవ ధర్మం విశ్వవ్యాప్తముగా శివతత్వాన్ని, శైవతత్వాన్ని ఈ ప్రపంచానికి అందించింది. పరమేశ్వరుడు స్వయంభూలింగాలుగా, అష్టమూర్తులుగా, పంచారామాలుగా వివిధ పుణ్యక్షేత్రాలలో కొలువై ఉండి త్రిలింగ దేశముగా ఈ తెలుగు రాష్ట్రాలు ఖ్యాతినిచ్చినాయి. అటువంటి త్రిలింగ దేశంలో వాయులింగ ప్రతిష్టగా కాళహస్తి మహాక్షేత్రం ప్రసిద్ధిగాంచినది. ఎలా అయితే విష్ణుమూర్తికి 12 మంది ఆల్వార్లు భక్తులుగా ఉంటారు, పరమేశ్వరుడికి 63 నయనాలు ఉంటారు. దానిలో మన తెలుగు ప్రాంతంలో భక్త కన్నప్ప విశేషమైన అపారమైన భక్తిని ఈ లోకానికి అందించారు. అటువంటి భక్తి కథా చిత్రాన్ని ఇప్పుడున్న సామాజిక వ్యవస్థకి ఒక చక్కటి చిత్రంగా, ఒక సాహసమైన నిర్ణయంతో మాననీయ డాక్టర్ మోహన్ బాబు గారు చాలా తెగువతో, ధైర్యంతో సమాజానికి శివభక్తిని అందించాలి, నాస్తికత్వంతోనూ మూఢత్వంతోనూ ఉన్నవారికి కనులు తెరిపించాలి అంటూ అలనాటి భక్త కన్నప్పని ఇప్పుడు అనుగుణంగా ఆ కన్నప్ప సినిమాని తీయటం, ఇది అద్భుతం, పరమాద్భుతం. కొంతమంది ఎలా అయితే రాక్షసులు ఉంటారో, ఈ రోజున మన యొక్క ఈ ప్రపంచంలో కూడా రాక్షసులు రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తారు. కానీ ఈ భక్త కన్నప్ప మా కళ్ళని చెమరచార్చర్ చేసింది, శివభక్తిని మరింతగా వచ్చేట్టు చేసింది. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సినిమాల్ని ఆదరించాలి. అసలు రెండో హాఫ్లో కూర్చుంటే మనసులు మమైకం అవుతూ ఒక భక్తుడిగా మనమే మారిపోయాం అన్నట్టుగా మంచు విష్ణు గారి యొక్క నటన కానివ్వండి, శివపాత్రధారిలో జీవించిన అక్షయ్ కుమార్ గారు కానివ్వండి, మిగతా నటులు కానివ్వండి కూడా అందుట్లో ప్రభాస్ గారు ఒక చక్కటి రుద్ర అనే పాత్రలో మాలాగా ఒక భక్తుడిగా, ఒక రుద్రుడి యొక్క పాత్రలో పరమేశ్వరుని ఆజ్ఞని శిరసావహించి ఆయన నడిపిన తీరు కూడా ఎంతో ఆనందదాయకము. మంచు విష్ణు గారు ఇటువంటి చక్కటి పాత్రను పోషించి కన్నప్ప పాత్రలో మెరిపించి మనందరినీ మురిపించిన ఆ కుటుంబం శివపార్వతులకు సంపూర్ణ అనుగ్రహంతో వర్ధిల్లాలని, వారి నుంచి వచ్చిన ఈ భక్త కన్నప్ప సినిమా ప్రజా ఆదరణ, ప్రజా మనని, ప్రజా భక్తిని పొందాలని చెప్పేసి మనసా వాచ కర్మ కోరుకుంటూ ఓం నమ శివాయ.